అందరికీ ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున చెట్టు కవి జంజం కోదండరామయ్య అన్నగారు రావడం జరిగింది జమ్మిపాలెం నుంచి. అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రతిసారి కూడా మనం వరి కోతలు కోసేటప్పుడు అన్నగారు ఒకసారి వచ్చి ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత మనం హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగానే ఈసారి కూడా అన్నగారు రావడం ఒక సంతోషకరమైన విషయం. చెట్టు కవి జంజం కోదండరామయ్య రచయిత, పుస్తకాల్లో ఎన్నో నాణీలు కానీ చాలా వరకు అన్నీ రాశారు అన్నగారు ఎన్నో కవి అంటే రాయడంలో నెంబర్ 1 అన్నగారు, నటుడు కూడా. అదేవిధంగా మన వేటా షార్ట్ ఫిలిమ్స్కి మెయిన్ నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు, అదేవిధంగా వేటగిరి పాలయ్య బాబాయ్, అదేవిధంగా చెట్టు కవి జంజం ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర లాగా వేటా షార్ట్ ఫిలిమ్స్కి మెయిన్ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాంటి వాళ్ళు. వేటా షార్ట్ ఫిలిమ్స్లో దాదాపు మనం ఒక 150-180 వీడియోల దాకా తీయడం జరిగింది. చాలామంది కూడా అందరూ ఆదరించినటువంటి చేసేదాన్ని. ఆ వేటా షార్ట్ ఫిలిమ్స్ కూడా మనం ఒక ప్రతిష్టాత్మకంగా అన్నీ కూడా ఏమంటాయి కాకుండా ప్రతి ఒక్కటి ఒక కనువిప్పు కలిగించే విధంగా విద్యార్థులకి, పెద్దవాళ్ళకి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఆ వేటా షార్ట్ ఫిలిమ్స్ మెసేజెస్, సందేశం అందరికీ చేర్చే విధంగా ఆ షార్ట్ ఫిలిమ్స్ అన్నీ తీయడం జరిగింది ఒకప్పుడు. ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేయడానికి ఈ ఉగాది నుంచి, ఈ ఉగాది నామ సంవత్సరం పరాభావ నామ సంవత్సరం రాబోతా ఉంది. ఈ ఉగాదికి ప్రతి ఒక్కటి కూడా మనం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అవునా, ఓకే. మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. పరాభావ నామ సంవత్సరాల గురించి 2 మాటలు చెప్పాలని. తప్పకుండా ఖచ్చితంగా. పరాభావం అంటే అవమానం. అవమానాలు జరిగినా కూడా ఎదుర్కొని నిలబడాలని ఆ పేరు పెట్టారు. అది ఒక చెడ్డ పేరేం కాదు. కష్టాలు వస్తాయి, వాటిని ఎదుర్కొనే దానికి ముందుగానే పరాభావ నామ సంవత్సరం, పరాభవం జరగద్దేమో, వచ్చినా కూడా నువ్వు తట్టుకొని నిలబడాలా అని పెట్టారు. ఇప్పుడు ఏంటంటే వాటికి ఒకరు తీపు, చేదు ఇవన్నీ ఉంటాయి, 6 రకాలు ఉన్నాయి. వాటికి ఆపోజిషన్ గా కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, ఈ దుష్టశక్తులు, అవి కూడా దుష్టశక్తులే. ఏంటంటే ఇప్పుడు వాటిల్లో 100కి 90 మందికి బీపీ షుగర్లు ఉన్నాయి. నువ్వు ఆ రోజు లోటాలు తాగేవనుకో, దాంట్లో ఉప్పు ఉంది, బీపీ పెరగద్ది, తీపి ఉంది, షుగర్. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని కొంచెంగా తీసుకొని పరాభవనామం అంటే జాగ్రత్త పడు. పరాభవనామం అనేది ఒకటి ఉంది, వాటిని ఎదుర్కోదానికి సిద్ధంగా నువ్వు ఉండాలనే ఉద్దేశంతో పెట్టారు మన వాళ్ళు. అందరికీ నమస్కారం. ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని. యుగాది అంటే ఇది ఒక తెలుగు నామ సంవత్సరం. ఉగాది అంటే తీపి, ఉప్పు, కారం, వగరు, చేదు అని ఇలా 6 రకాల షడ్రుచులు సమ్మేళనే ఈ ఉగాది పర్వదినం. ఈ విధంగా ఒకే కుటుంబంలో 4 తరాల వారసులు, వేటగిరి రమణయ్య గారు, వేటగిరి మల్లికార్జున, వేటగిరి హర్ష తిహార్, వేటగిరి దేవదర్శన్, 4 తరాల వారసులు ఒకే ఇంట్లో. ఈ విధంగా ఉండడం వల్ల ప్రతిరోజు ఒక ఉగాదే, ప్రతిరోజు ఒక సంక్రాంతి. అదిగాక ఫార్మింగ్ అండ్ ఫ్యామిలీ, ప్రకృతి వ్యవసాయం, సివిఆర్ పత్తుల వరి సాగు, ఫార్మింగ్ 2 కళ్ళుగా భావించి చేయడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఒక సంక్రాంతి, ప్రతిరోజు ఒక దీపావళి, ప్రతిరోజు ఒక క్రిస్మస్, ప్రతిరోజు ఒక నూతన సంవత్సరం. ఈ విధంగా కొనసాగడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇన్ని నెలల పాటు కష్టపడి శ్రమించి 6 గాలం కష్టపడి తీసినటువంటి పంట చేతికి అందడం ఒక సంతోషకరమైన విషయం. ధాన్యపు రాశులతో కలకల్లాడాలా ఈ ఉగాది నామ సంవత్సరం. పాత ధాన్యానికి స్వస్తి చెప్పి కొత్త ధాన్యానికి స్వాగతం పలుకుతూ ఈ పరాభవ నామ సంవత్సరం మాకు అందరికీ ప్రతి ఒక్కరికి ఆనందంగా, సంతోషంగా. అక్కడ పరాభావం అంటే అది ఒక నెగిటివ్ అర్థం అని అంటారు, కానీ ఆ నెగిటివ్ అర్థాన్ని జయించిన నాడే కష్టాలు, సుఖాలు ఇలా అన్ని కాంబినేషన్, కంబైన్డ్ అవన్నిటిని స్వీకరిస్తేనే ఇప్పుడు పచ్చడి, ఉగాది పచ్చడి అంటారు. అన్ని రకాల 6 రకాల రుచులు సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. ఆ విధంగా ఈ ఉగాది ప్రతి ఒక్కరికి ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ఒక ప్రకృతి రత్నగా, ఒక యువ రైతుగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా నేను కోరుకుంటున్నాను. కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన విశిష్ట అతిథి చెట్టు కవి శ్రీ జంజం కోదండరామయ్య అన్నగారు ఈరోజు రావడం జరిగింది. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఈ విధంగా ప్రతిసారి కూడా శుభం కార్డు పడేటప్పుడు
కొంతమంది అతిథులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. ఆ విధంగానే అన్నగారు జంజం కోదండరావు అన్నగారు రావడం ఒక చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజున ఇక ఉగాది రాబోతూ ఉంది. ఉగాది పర్వదినం ఒక సంతోషకరమైన విషయం. తెలుగు నామ సంవత్సర ఉగాది ఇది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నూతన సంవత్సరం. అంటే జనవరిలో వచ్చేది నూతన సంవత్సరం కాదు, ఇది మెయిన్ తెలుగు సంవత్సరాది. ఇది శ్రీ పరాభావ నామ సంవత్సరం వస్తూ ఉంది. అందరికీ ముందుగా ఉగాది పర్వదినం, శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాం. ప్రకృతి రత్న, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత, రైస్ మిల్లర్, పుస్తక రచయితగా నేను అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.